రామాయణం మహాభారతం ఈ రెండు ఇతిహాసాలు ఇవి భారత సాహితీ వాంగ్మయ శరీరానికి రెండు కళ్ళ వంటివి అన్నారు. నిజంగా అది చాలా కరెక్ట్ వ్యాఖ్యం. ఇది మేము చేసిన మాట చాలా మంచిది. భారత సాహితీ వాంగ్మయముకి రెండు కళ్ళలాగా రామాయణం మహాభారతం ఉన్నాయి. వాల్మీకి రామాయణము, వ్యాస భారతము. ఇప్పుడు ఆ రెండు గ్రంథాలు లేదా ఆ రెండు ఇతిహాసాల నుంచి అనేక దాంట్లో కొన్ని ప్రక్షిప్తాలు వచ్చాయి. కొంతమంది పుస్తకాలు రాశారు, ఇంకొంతమంది కుతర్కాల్ని జోడిస్తూ రాసిన వాళ్ళు ఉన్నారు, విమర్శనే ధోరణిగా పెట్టుకొని రాసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవన్నీ జరిగాయి. ఇప్పుడు లాస్ట్కి సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మొన్ననే కల్కి సినిమాకి సంబంధించి మీరు కూడా ప్రస్తావించారు కాబట్టి, సో కర్ణుడి పాత్ర గురించి మీరు చేసిన వ్యాఖ్య చాలా స్పష్టంగా ఉంది. నిజంగా ఇది కర్ణుడి పాత్రను అంత గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం కూడా. నేను దానికి ఖచ్చితంగా దానితో ఏకీభవిస్తున్నాను మీ వ్యాఖ్యకి. బట్ కానీ వ్యాఖ్య ఏదన్నా చేసినప్పుడు దానికి మనం లాజికల్గా ఏంటి నిజము ఏది వాస్తవం అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను. ఓకే. సో వ్యాస భారతం మీ దగ్గర ఉన్నాయి, వ్యాస భారతం. అందుకే నేను మాట్లాడింది ఇక్కడ వ్యాసుడు ఇలా అన్నాడని నేను మీతో నేరుగా చెప్పేసి నేనే వ్యాసుడిలాగా భావించడం కంటే కూడా వ్యాసుడు ఏం రాశారు, వాల్మీకి ఏం రాశాడు అనేది సగ్రాంధికంగా సప్రామాణికంగా నిరూపిద్దామని ఈ బరువు మోసుకొచ్చు. ఓకే.